నమస్తే అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజలక్ష్మి నర్సింగ్ హోమ్. అయితే ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం. 10 to 12 years అమ్మాయి చాలా లావుగా ఉంది. వచ్చింది ఏంటమ్మా ప్రాబ్లం అంటే పీరియడ్స్ సరిగా అవ్వట్లేదు. మెచ్యూరిటీ వచ్చింది, అమ్మాయి పెద్ద మనిషి అయింది, కానీ పీరియడ్స్ సరిగా రావట్లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బరువు పెరగడము, చాలా అలసిపోయినట్టుగా ఉండడము, నీరు పట్టినట్టు అంటారు కదా, పేషెంట్ నీరు పట్టినట్టుగా అవ్వడం, ఇవి చాలా కామన్గా ఆమెకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమెకు టెస్టులు చేస్తే తెలిసింది ఏంటంటే ఆమెకు హైపోథైరాయిడిజం ఉంది. హైపోథైరాయిడిజం అనేది చాలా చాలా కామన్ డిసీజ్ అండి. అంటే హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేవి తక్కువగా తయారవుతుంది. దీన్ని తెలుసుకోవడానికి మనం థైరాయిడ్ ప్రొఫైల్ అని చేస్తాము. అందులో T3, T4, TSH ఉంటుంది. TSH అనేది ఎక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగా తయారవ్వకపోతే బ్రెయిన్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో TSH ఎక్కువ ఉంది అంటే హైపోథైరాయిడిజం అనమాట. సో దీనికి థైరాయిడ్ హార్మోన్ ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్రంథి ఏంటి? థైరాయిడ్ గ్రంథి మెడలో మనకి ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గ్రంథి ఇది. దీన్ని తెలుగులో అవటు గ్రంథి అంటారు. దీని నుంచి వచ్చే హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ అన్నమాట, థైరాక్సిన్ అంటారు దాన్ని. ఇది మల్టిపుల్, ఈ థైరాక్సిన్ హార్మోన్ ఉపయోగాలు ఏంటి, అసలు మన శరీరంలో ఏం చేస్తుంది? అది శరీరంలో ప్రతి జీవక్రియని థైరాయిడ్ హార్మోన్ నియంత్రిస్తుందండి. హార్ట్ రేట్ నుంచి మన జీవక్రియల వేగము, నియంత్రణ, జీర్ణక్రియ అయ్యే వేగము, మొత్తం సర్కాడియన్ రిథమ్ అంటారు కదా, జీవ గడియారం పనిచేసే తీరంతా థైరాయిడ్ హార్మోన్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతూ ఏమవుతుంది? ఆబ్వియస్గా వాళ్ళకు బరువు పెరుగుతారు, ఎందుకంటే మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, అంటే నెలసరి సైకిల్ కూడా డిలే అవుతుంది. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, తర్వాత హెవీ బ్లీడింగ్ అవ్వడము, మనిషి కూడా ఏజ్డ్గా కనిపిస్తారు. ఇప్పుడు ఏజ్ 12-13 years ఉన్న అమ్మాయి కూడా 18-19-20 years అమ్మాయిలా కనిపిస్తుంది. అంటే స్కిన్ అనేది ఏజ్డ్ స్కిన్ లా కనిపిస్తుంది అండి. స్కిన్ ఒకటి డ్రై స్కిన్ అయిపోతుంది. అండ్ చలి తట్టుకోలేరు వాళ్ళు, చలి తట్టుకోలేకపోవడము, ఇవన్నీ లక్షణాలు హైపోథైరాయిడిజం లక్షణాలు అనమాట. అయితే ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చు, టీనేజ్లో రావడం కూడా జరగవచ్చు. ముఖ్యంగా టీనేజ్లో, తర్వాత ప్రెగ్నెన్సీలో, తర్వాత మెనోపాస్ దగ్గర ఉన్న స్త్రీలలో ఖచ్చితంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీని పేషెంట్ బరువును బట్టి, థైరాయిడ్ హార్మోన్ TSH ఉన్న లెవెల్ని బట్టి దానికి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఇంకోటి, ఈ థైరాయిడ్ హార్మోన్ హైపోథైరాయిడిజం ఏంటంటే 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే పర్మనెంట్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని టెంపరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పర్మనెంట్ ప్రాబ్లం అంటే ఏంటంటే మన థైరాయిడ్ గ్రంథి అనేది ఉంది కదా, అది కొంచెం డ్యామేజ్ అవుతుంది యాంటీబాడీస్ వల్ల. సో దానికి ఏంటి, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే టెంపరీ, అంటే ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయికి పెద్ద మనిషి అయ్యే టైంలో టెంపరీ డిమాండ్స్ ఎక్కువ అవ్వడం వల్ల అది హైపో అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక 1 to 2 years మెడిసిన్స్ వాడుకుంటే సరిపోద్ది. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. చక్కగా థైరాయిడ్ మెడిసిన్స్ వాడుకొని హ్యాపీగా లక్షణాలన్నీ తగ్గించుకొని హ్యాపీగా ఉండొచ్చు.